4 బాటిల్ తెప్పించా ఎంత తాగు ఈరోజు రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం పునఃప్రారంభించడం జరుగుతుంది. లక్షలాదిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజానీకం వేలాదిగా తండోపతండాలుగా తరలి రావడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా మండు వేసవికాలం అవటంలో విపరీతమైనటువంటి వేడి ఉన్నప్పటికి కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, లస్సీ ప్యాకెట్లు ఇస్తున్నాం, భోజనం పెడుతున్నాం, ఎవరికి మంచినీళ్ళు ఇస్తున్నాం. ఏ లోటు రాకుండా ఎవరైతే వాళ్ళ ఊరి నుంచి వచ్చారో వాళ్ళని మళ్ళీ సురక్షితంగా వాళ్ళ ఇంటికి పంపే వరకు కూడా బాధ్యత మేమే తీసుకుంటాం. ఆ విధంగా చర్య చేపడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. నేనైతే మా నియోజకవర్గంలో దమ్ బిర్యానీ పెట్టాను. అట్లాగే కొంతమంది స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క కార్యకర్తలకి, నాయకులకి పెట్టుకోవడం జరిగింది. వచ్చేటప్పుడు అదనంగా లస్సీ కూడా ఏర్పాటు చేశాం. ఒక సమోసా, జిలేబీ కూడా ఇస్తాం. సుమారుగా ఎంతమంది వరకు కూడా వచ్చి ఉండొచ్చు? ఎంతమందికి? 4000 మంది వచ్చారు. ఇప్పటికి మొత్తం 5000 చేసాం. 5000 పూర్తవుతారు. బఫే
వంటసామాన్ కొంచెం మన బిర్యానీ గిన్నెలు కడితే రండి రావాలి ఇన్ని 90 కేజీలు వేస్తాం 50 కేజీలు మటన్ 40 కేజీలు రైస్ 100 కేజీలు కావాలి 100 కేజీలు రేపు మే 2వ తేదీ అమరావతి పనుల పునఃప్రారంభ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ఇచ్చేస్తున్న శుభ సందర్భంలో వారి పర్యటన విజయవంతం చేయడం కోసం దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ మిత్రులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి యొక్క నేతృత్వంలో దెందులూరు నియోజకవర్గం నుంచి సుమారుగా 4,000 మంది పైబడి ఇక్కడి నుంచి ప్రజలు ఎన్డీఏ కూటమి సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పగడ్బందీగా గౌరవ స్థానిక శాసనసభ్యులు చేయడం జరిగింది. సుమారుగా ప్రతి మండలం నుంచి దెందులూరు మండలం నుంచి 16 బస్సులు 25-30 కార్ల వరకు, పెదవేగి మండలం నుంచి 16 బస్సులు ఒక 20 కార్లు, పెద్దపాడు మండలం నుంచి 16 బస్సులు 20 కార్లు, ఏలూరు రూరల్ మండలం నుంచి 8 బస్సులు 30 కార్లు, సుమారుగా 100 పైబడి కారులు, అదేవిధంగా 56 బస్సులు పైబడి రేపు యొక్క కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క సభకు వెళ్తున్న ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా శాసనసభ్యులు ప్రభాకర్ గారు అన్ని రకాల సౌకర్యాలతోటి వారికి ఇబ్బందులు కలగకుండా విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదయమే బయలుదేరిన వెంటనే అల్పాహారం ఏర్పాటు చేయడం, తర్వాత బస్సులో కూడా వారికి చల్లటి మంచినీరు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు వంటి అందివ్వడం, ఉదయం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే వరకు, అదేవిధంగా మధ్యలో భోజన వసతిగా ఇక్కడ ఎస్ఎం కన్వెన్షన్ హాల్ గన్నవరంలో ఇక్కడ మంచి భోజనం వారు సంతృప్తిగా భోజనం చేసే విధంగా నాన్ వెజిటేరియన్ కలిపి చక్కటి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మేము ఇక్కడ ఎస్ఎం కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాం. ఆ ఏర్పాట్లు ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. రేపు ఉదయం పెద్ద ఎత్తున అందరూ కూడా దెందులూరు నియోజకవర్గం నుంచి బయలుదేరి రేపు ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొనే సభను విజయవంతం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇక్కడ ప్రజానీకం అంతా కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు సుఖవంతంగా ప్రయాణం చేసి అందరూ జాగ్రత్తగా తిరిగి ఇళ్ళకు వచ్చే విధంగా ప్రతి బస్సుకి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేసి అందరినీ క్షేమంగా తిరిగి వచ్చేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నేను పరిశీలకులుగా వారికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం వచ్చినందుకు వారు ఎంతో, అంటే మా బాధ్యత ఏమీ లేదు కానీ వారే అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాలుగా కూడా పూర్తి బాధ్యతతో అన్నీ కూడా విజయవంతం చేస్తున్నందుకు వారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఈ నియోజకవర్గం వచ్చినందుకు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. మనీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించిన ఎవరైతే ఈ రాజధాని పునర్నిర్మాణం కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా కూటమి నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది. మన వాళ్ళందరూ మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో వీళ్ళకి లంచ్ ఏర్పాటు చేశాం. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, యూనిట్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ కమిటీ కన్వీనర్లు ప్రతి వారు కూడా ఇన్వాల్వ్ కావాలి. 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓలు, తహసీల్దార్లు కూడా మొత్తం మనకున్నటువంటి 56 బస్సులు, వాటితో పాటు వచ్చేటువంటి కార్లు, బైకుల మీద వచ్చేటువంటి వాళ్ళు అందరినీ కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యము వచ్చేటువంటి వారికి ఇబ్బంది కలక్కోకుండా కొత్తపేట ఎమ్మెల్యే గారు మనకి పరిశీలకులుగా వచ్చారు. ఆయన చెప్పినటువంటి డైరెక్షన్లో మజ్జిగ ప్యాకెట్లు కానీ, కూల్ డ్రింక్ కానీ, భోజనం కానీ
ఏ లోటు రాకోకుండా వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా అందరికంటే ముందుగా తీసుకుని వెళ్ళి డయాస్ దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటికి చేర్చే వరకు కూడా ప్రతి నాయకుడిది కార్యకర్తదే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. ప్యాకెట్లేసి స్లోగా అరవై మంది 50 కాడికి చెరుకు బాగానే ఉందంటే ఏం బాగుంది సింగారం కూడా సింగారం ఇచ్చారండి ప్యాకెట్లన్నీ లస్సీ ప్యాకెట్లు లైట్ లోపల లైట్లు పరే రైట్ బిస్కెట్ ప్యాకెట్లు లస్సీ ఇచ్చాము కొంచెం అందరు